నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇటీవల తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, అది కూడా కల్వకుంట్ల కవిత గారి మీద ఈ దుమారం రేపిన పరిస్థితి మనం చూసాం. సో కంచం పొత్తు మంచం పొత్తు మీద తీన్మార్ మల్లన్న చాలా వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణలో ఈ భాష వాడొచ్చు, ఇది కరెక్టే, నేను కరెక్టే మాట్లాడాను, కేసీఆర్ రాసిన బుక్లో కూడా అది ఉంది అని రకరకాల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం నాతో పాటు జనార్దన్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ తీన్మార్ మల్లన్న కంచం పొత్తు మంచం పొత్తు మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది స్టూడియోకి. మాట్లాడదాం. ఏంటంటే తీన్మార్ మల్లన్న కంచం పొత్తు మంచం పొత్తు మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది. లేదు, ఇది తెలంగాణ యాసలోనే మాట్లాడా, కరెక్టే మాట్లాడా అంటాడు. నువ్వేం చెప్తావు దానికి? అన్న నమస్తే. అయితే మల్లన్న మాట్లాడింది ఒక సామెతన. అయితే అందరూ ఏంటంటే ఇది తెలంగాణ యాస, తెలంగాణ మాండలికం అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ మాండలికం అనేటటువంటిది, మాండలికం అంటే ఏంటంటే ప్రతి 30 కిలోమీటర్లకు మనం మాట్లాడేటటువంటి ఒక భాష పదజాలం మారుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్, దక్షిణ తెలంగాణకు ఉత్తర తెలంగాణకు ఉన్నటువంటి భాష పదజాలంలో తేడా వస్తుంది, ఉచ్చారణలో తేడా వస్తుంది. ఇప్పుడు నల్లగొండలో రాయి అంటే అదే నల్లగొండలో భువనగిరి ఆలేరు సైడ్ రౌత్ అంటారు, అక్కడ గోంగూర అంటే ఇక్కడ బొంటికూర అంటారు. ఇక్కడ దక్షిణ తెలంగాణలో వచ్చినవు అంటే రాలేదు అన్న, వచ్చినవు అనే పదాన్నే ఇవి అక్కడ ఇట్లా అచ్చిన అంటారు. రైట్. నిజామాబాదు మన నార్త్ తెలంగాణ. అదే రాలేదు అనే పదాన్ని రాలేదు అని మనం అంటే సౌత్ తెలంగాణ, నల్లగొండ, ఖమ్మము వీళ్ళు రాలేదంటే అదే నార్త్ తెలంగాణ వాళ్ళు రాక అచ్చిన, అవును, రాలేదు రాక అచ్చిన అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా అది మాండలికాలు అనేటటువంటి పైన చాలా స్పష్టత ఉండాలి. ఆ పదజాలాన్ని బట్టి మాండలికం అనేది ఉంటుంది. మాండలికం పదజాల స్థాయిలో ఉంటుంది. ఉచ్చారణ అనేది వేరు, ఉచ్చారణతోటి యాస అనేది వస్తుంది. అయితే మల్లన్న మాట్లాడిన దాంట్లో చాలా మంది ఏమంటున్నారంటే, ఎక్కువ మంది కూడా దీంట్లో మాండలికం ఉంది, తెలంగాణ మాండలికము, తెలంగాణ యాసలో మాట్లాడి అంటున్నారు. మల్లన్న మాట్లాడింది అచ్చం దక్షిణ తెలంగాణ ఉచ్చారణలో, దక్షిణ తెలంగాణ యాసలో మాట్లాడిండు. కానీ ఇది దాంట్లో ఉన్నటువంటిది మాండలికం ఏమున్నదంటే ఒకటే ఒక మాండలికం. అది ఏంటిది అంటే మాండలిక పదం కంచం. ఇక్కడ కంచం అంటారు, నీకు రాయలసీమకు పోయినా రాయలసీమలో కూడా కంచం అంటారు. కానీ అదే కోస్తాకు పోతే ఈ ఏమంటారు అంటే ప్లేటు, పల్లెం అంటారు. ప్లేటే అంటారు, పల్లెం అంటారు. ఇంగ్లీష్లో ప్లేట్, అది పల్లెంగా ఉంటుంది. ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలకు మనం పోతే నిజంగా ఈ పదం ఇది అనొచ్చా అనకూడదా, ఇది ఉందా లేదా అనేది మనం కనుక చేస్తే మాత్రం చూడండి, ఆయన ఫస్ట్ ఆయన అన్నదానికి మనకు డిస్కోర్స్ అనాలిసిస్ ఇవన్నీ చూడాలన్నమాట. ఆధారాలతో చూస్తే మనకు చాలా తెలుస్తుంది. ఈయన మాట్లాడినటువంటి సామెత ముందు పరిశీలించే ముందు ఈయన మాట్లాడిన ఒక 4 పదాలను మాట్లాడిన ఒక 2 నిమిషాల వీడియోలో చూసినట్లయితే, బీసీలకు 42% ఆర్డినెన్స్ ఇస్తే నీకేం సంబంధం, నువ్వు బీసీయా, నీకు మాకు ఏమన్నా సంబంధమా, కంచం పొత్తు ఉన్నదా, మంచం పొత్తులు ఉన్నాయా, మనకేమన్నా, నీవు పండగ చేసుకున్నాడేంది మాకు అర్థం కాదు అని ఈయన మాట్లాడిన పదాలు. ఇదంతా ఈయన మాట్లాడినటువంటి ఒక స్పీచ్. అయితే సామెత కాడికి వచ్చేసరికి కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అనేటటువంటిది తెలంగాణలో ఆయన ఇచ్చినటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ సోర్స్ ద్వారా ఉన్నటువంటిది. తెలంగాణ సామెతలకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పుస్తకము ఇది జాతీయాలకు సంబంధించినటువంటిది ఈ 2. అంతేకాకుండా ఆధునిక తెలుగు భాష నిర్మాణం, భాష ఎట్లుండాలి, దాంట్లో ఉండేటటువంటి కృతాంతాలు, విభక్తులు, తద్యాలు, క్రియ ఎలా మారుతుంది, ఏ విధంగా అనేటటువంటిది భాషకు సంబంధించినటువంటి నిర్మాణం ఇది. వీటికి అసలు జాతీయాలలో పుట్టుపూర్వతరాలు అటు ఎట్లా ఏంటి అనేది మొత్తం ఉన్నాయి. సామెత అనేటటువంటిది ఇక దానికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ముందు పీఠికలో మాట్లాడి అంతా ఓకే. అయితే ఇది కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు. దీనిని కొన్ని సందర్భాలలో దీన్ని రూపాంతరం చెందినాక ఏమంటారు అంటే కంచం పొత్తే కానీ ఇయ్యం పొత్తు లేదు అంటారు. ఇక్కడ వియ్యం అనేది పెళ్లి, ఇక్కడ మంచం కూడా మనకు పెళ్లి వివాహబంధం లెక్కనే ఉంటుంది. అయితే సామెత అనేది ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది అంటే ఒక జర్నలిస్టిక్గా ఉంటుంది, ఒక వ్యక్తిని బేస్ చేసుకొని రాదు సామెత. ఒక సామెత వచ్చిందంటే ఆ సమాజంలో ఆ కాలంలో
అప్పుడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను అన్నిటిని తెలియజేసే విధంగా ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఒక పర్యాప్తమైనటువంటి ఆ ప్రదేశాన్ని మొత్తానికి ఏ విధంగా ఉంది సమాజం అనేటటువంటిది దానిని ఆ సామెత అనేది తెలియజేస్తాను. కానీ ఒక వ్యక్తి బేస్డ్గా ఎప్పుడు సామెత అనేది రాదు. సామెత కానీ జాతీయం కానీ ఒక వ్యక్తి బేస్డ్గా ఉండవు. దానిని ఏంటంటే మాట్లాడుకునేటప్పుడు దాని సందర్భానికి అనుగుణంగా దాన్ని వ్యక్తిగతంగా తనకు మార్చినప్పుడు అది ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు తెలంగాణలో ఈ విధంగా మనం భాష గురించి మాట్లాడుకోవడం అనేటటువంటిది చాలా అవసరం కూడా, దురదృష్టం కాదు, అవసరం ఇవాళ. ఎందుకంటే ఈ భాష గురించి మాట్లాడుకోవడం అనేటటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని వక్రీకరించి మాండలికం అని ఈ బిత్తిరి సత్తి ఇవన్నీ చాలా చాలా వచ్చినాయి. అందుకే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇది వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఇదే మాది, ఇది తెలంగాణ యొక్క స్లాంగ్ అని, ఇది తెలంగాణ జాతీయం అని, ఇది తెలంగాణలో అందరు మాట్లాడుతున్నారని మాట్లాడేటటువంటిది మంచిది కాదు. ఇది వ్యక్తిగతంగా ఉండకూడదు. అయితే ఈ సామెత జర్నలిస్టిక్గా ఉంటాయి కదా, అది జర్నలిస్టిక్ నుంచి మనకు సామెత అనేటటువంటిది ఒక స్పెసిఫిక్గా వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే అన్న దాంట్లో ఇది మనం ఆ సామెతను ఆయన వాస్తవానికి సామెతను కూడా కంప్లీట్గా ఆయన ఉచ్చరించలేదు, అసలు సామెతనే వాడలేదు. కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అనేటటువంటిది కూడా ఆయన అనలేదు. ఇది ఈ సామెతను మనం జనరల్గా మార్చుకుంటూ జర్నలిస్టిక్ నుంచి స్పెసిఫిక్గా వస్తే మా కులంకు మీ కులంకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు, ఇది జనరల్గా వాడేటటువంటిది. అయితే ఇక్కడ ఇది చాలా జనరల్గా, ఇది ఎవరిని కానీ ఉద్దేశించి అనేది కాదు. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మీ కులంకు మా కులం కంచం పొత్తు కానీ కంచం పొత్తు ఉంది కానీ మంచం పొత్తు లేదు అంటే ఒక ఈ జనరల్గా అందరు చెప్పేటటువంటిది ఏంటంటే విశ్వకర్మలలో ఒక 5 కులాలు ఉన్నాయి. ఎవళ్ళు వడ్లోళ్ళు, సాలోళ్ళు, మంగళోళ్ళు ఇట్లా ఉంటాయి కదా, జంజాలు వేసేటటువంటి వాళ్ళు. వీళ్ళకి అందరికీ కూడా కలిసి అంటే పెళ్ళిళ్ళకు కానీ వాళ్ళ ఇళ్ళకు రావడం కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఈ కంచం పొత్తు అని ఎందుకంటారంటే వెనకట వచ్చినటువంటి సామెత. ఈ సామెత వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు తినేటటువంటి పల్లెలలో పెట్టడం అన్నమాట, కంచంలో పెట్టడం. అంటే ఇది లేదనుకో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని బయట కూర్చోబెట్టి వేరే ప్లేట్లలో వేయడము, లేకుంటే గుడ్డలలో వేయడము, వాళ్ళని ఇడుపులలో కూర్చోబెట్టుకోవడము ఉంటుంది. కంచం పొత్తు అంటే వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించడము, తినేటప్పుడు వారి పక్కన కూర్చోబెట్టుకోవడము, వారు తినేటటువంటి ప్లేట్లలో పెట్టడము, 2 గ్లాసులు 2 కంచాల విధానం అనేటటువంటిది ఉండదు. అందుకు అట్లా ఉంటుంది. ఆ విధంగా ఉన్న దాంట్లో మీకు మాకు కంచం పొత్తుంది అంటే మీకు మాకు కలిసి తినొచ్చు చేయొచ్చు, కానీ మీకు మాకు పిల్లనిచ్చుకునేటటువంటిది లేదు. అది అందరూ చెప్పినట్టు కుర్మోళ్ళకు గొల్లోళ్ళకు పిల్లల్ని ఇచ్చుకోరు. ఇప్పుడు మాలమాదిగల మధ్యలో కంచం పొత్తు ఉంటుంది, కలిసి కూర్చుంటారు, కలిసి తింటారు, కానీ పిల్లల్ని ఇచ్చుకోరు. ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో ఇట్లా చాలా కులాలలో ఉపకులాలు అనేటటువంటి ఆశ్రిత కులాలు ఉపకులాలు ఉన్నాయి. ఇప్పుడు లంబడోళ్ళ దాంట్లోకి వచ్చేసరికి అందరు ఇదే అంటారు, మాలమాదిగలే గొల్ల కుర్మలు చెప్తున్నాయి, డాడీ అని ఉంటారు. వాళ్ళకి అసలు కంచం పొత్తు కూడా ఉండదు. వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకు రొట్టెలు చేసేటటువంటి పెంక మీద పెడతారు. వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఇచ్చుకోరు. గతంలో ఇప్పుడు సమాజంలో మారినాక అన్ని మార్పులు వచ్చేసినాయి, కానీ ఈ సామెతలు ఇవన్నీ వచ్చినట్టు వెనకటికి వెళ్ళి చూస్తే ఆ విధంగా ఉంటుంది. అట్లా ఈ మంచం అనే దానికి ఏంటంటే ఈడ మనము ఒక శారీరక సంబంధం కాదు. ఇప్పుడు మనం మీ కులంకు మా కులంకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అన్న దాంట్లో ఇది చాలా జనరల్గా కుల ప్రస్తావన వచ్చింది, వ్యక్తిగత ప్రస్తావన లేదు. ఇందులో ఏ విధంగా ఒక వ్యక్తిగా లేదు, ఒక స్పెసిఫిక్గా లేదు. ఇందులో ఉన్న దాంట్లో ఏమొచ్చింది, తెలంగాణ మాండలికం అంటే కంచం అనేటటువంటి ఒక పదమే వచ్చింది. ఇక్కడ మంచం అనే అర్థాన్ని ఒక వివాహ బంధాన్ని, మీకు మాకు ఒక పిల్లల్ని ఇచ్చుకోవడము, పెళ్లిలకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ మంచం అనే దానికి ఇప్పుడు దాన్ని ఒక శృంగారం, నీకు నాకు ఒక మంచంలో ఏదో మనం కలిసి ఒక శృంగారంలో పార్టిసిపేట్ చేసినాం అనేటటువంటి ఒక నిందార్థం అనేటటువంటి ఈ మంచం పొత్తు అనే దానికి లేదు. ఒక పదానికి ఒక నిందార్థము, వ్యతిరేకార్థము, ఇంగ్లీష్లో వ్యతిరేకార్థం అంటారు. పాజిటివ్ మంచిగా ఉంటే దాన్ని పాజిటివ్ సెన్స్లో అంటారు, పాజిటివ్ మీనింగ్ అంటారు. దీనికి నిందార్థం అనేటటువంటి లేదు. వెనకటికి చెంబు అనేటటువంటి ఒక పదము ఇప్పుడు దాన్ని ఒక నిందార్థంగా మారుద్ది అనమాట. ఎందుకంటే మనం పోయినప్పుడు ఏముంటుందంటే మనం ఎక్కడన్నా మన టెంపుల్లలో పోతే చెంబులతోటి ఉంటుంది, మనకు దాన్ని రాను ఏమైపోయిందంటే శంబడకపోవడం అనేటటువంటిది వస్తుంది. శం పట్టుకొని పోవడము,
అవును. ఇప్పుడు టాయిలెట్స్ వచ్చినాయి, ఎందుకంటే టాయిలెట్స్ లేవు. అదేమో చెంబు పట్టుకొని పోయినా, ఎటు పోయినా అంటే చెంబు పట్టుకొని పోయినా. అదే కాస్త ఉచ్చారణలో మార్పు వచ్చి చెంబడకపోయినా అనేటటువంటిది. చెంబుకు నిందార్థం అనేటువంటి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా ఇక్కడ దీనికి నిందార్థం లేదు, వ్యతిరేక అర్థం అసలు లేనే లేదు మంచం అనే దానికి. ఇక్కడ కులం అనే పదాన్ని వాడటం వల్ల వాక్యాన్ని చాలా స్పష్టత ఉంది అనమాట. మీ కులానికి మా కులానికి అనే దాంట్లో ఇది చాలా జనరల్గా ఉంది. ఇక్కడ కులం అనేటటువంటి పదాన్ని తీసేస్తే దాన్ని ఈ సామెతను మాకు మీకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదనేది కనుక వాడినాను నేను ఒక స్పీచ్లో మాట్లాడేటప్పుడు, కింద ఆడియన్స్ ఉన్నారు, ఇది ఒక సభ. ఆ మాట్లాడేటప్పుడు మనం ఏమంటాం, మాకు కింద వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, వేరే వాళ్ళని ఉద్దేశిస్తున్నాం, వాళ్ళు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, లేకుంటే వాళ్ళు ఇక్కడ లేరు, ప్రజెంట్ మన స్పీచ్ దగ్గర లేరు, వాళ్ళను మన ప్రస్తావనలోకి తీసుకొచ్చి ఏమైనా మీ కులపోలు మమ్మల్ని ఏదో ఇదే చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అంటే, మాకు మీకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదన్నాం అనుకో, ఈడ కులం అనే ప్రస్తావన లేదు. ఇప్పుడు నీతో మీకు మాకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదన్నాం అనుకో, ఈడ ఏమవుతుంది అంటే కులం అనేటటువంటి పదం డ్రాప్ అయిపోయినాక ఆడ మీ ఇంటికి మా ఇంటికా మీకు అనే కాడికి వచ్చేస్తుంది. అంటే మీకు మాకనే దగ్గర ఆంధ్రాలో ఏ విధంగానైతే మీరు మేము అన్నట్టు ఒక గౌరవంతో మాట్లాడతాం కదా, మీకు మంచిలు కావాలా, నాకు వద్దంటే మాకేం వద్దండి, ఇటే వచ్చేస్తాయి. అలా మనకి ఏదైతే గౌరవ సూచకంగా మాట్లాడుతున్నామో కొంత ఆ విధంగా తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, స్పెసిఫిసిటీ వస్తుంది కులాన్ని తీసేయడం వల్ల. దీన్ని కొద్దిగా ఏంటంటే ముందు మాట్లాడిన దాన్ని బట్టి, అంటే డిస్కోర్స్ అనాలిసిస్లో స్పీచ్లో మనం మాట్లాడే దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఆ కులాన్ని అనేది డ్రాప్ చేసేసి మీకు మాకు అనేది వచ్చేస్తుంది అనమాట, అట్లా మాట్లాడవచ్చు. అందుకే దీనికి ఏమవుతుంది అంటే ఇటు చేసినప్పుడు కొద్దిగా జర్నలిస్టిక్గా కొద్దిగా స్పెసిఫిక్గా వాడినట్టు వస్తుంది. మొదటి దాంట్లో వాడిన దానికి ఉన్నంత స్పష్టత ఉండదు, అస్పష్టత ఏర్పడుతుంది. మాకు మీకు అనే పదాలు మనం ఇద్దరం ఎవరైతే మాట్లాడుకుంటున్నామో, నేను మాట్లాడేది మాకు అంటే అప్పుడు నేను మాట్లాడే స్పీకర్ని అవుతా, మీకు అనేటప్పుడు వినేటోళ్ళు, లేకుండా కింద ఉన్నటువంటి డాష్ కింద ఉన్నటోళ్ళు అవుతారు. అట్లా దీంట్లో చాలా స్పెసిఫిసిటీ అనేటటువంటిది వచ్చేస్తుంది, జర్నలిస్టిక్గా ఉంటుంది. దీంట్లో చాలా అస్పష్టత వస్తుంది, అంబిగ్యూటీ వస్తుంది ఈ సెంటెన్స్ వాడడంలో. దానివల్ల అదే వస్తుంది. ఇంకొకటి మాట్లాడినాక ఈ తీన్మార్ మల్ల అన్నది మొత్తం చెప్దాం. మంచం అనేటటువంటి అర్థానికి వివాహ బంధాన్ని కొంతవరకు చెప్పుద్ది. కొన్నిసార్లు మనం దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి అమ్మటి శృంగారం అనేది వస్తుంది. కానీ మొదట వాడిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో శృంగారం అనే దానికి తావే లేదు. దీన్ని వాడడం వల్ల శృంగారం అనేటటువంటిది అన్వయించుకోవచ్చు, మనకు అది వివాహ బంధం అనేది రావచ్చు. ఇక్కడ అసలు ఇక్కడ వచ్చేస్తుంది మాకు నీకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు. మాకంటే నేను మాట్లాడుతున్నటువంటి స్పీకర్ని అయినా అనుకో, మాకు అంటే నేను కులాన్ని కూడా తీసేసిన ఇడ. మరి నీకు అనే దాంట్లో ఈడ వ్యక్తిగతం వచ్చేసింది, కంప్లీట్ ఒక ఇండివిజువల్ మాట్లాడుతున్నాం. నీకు అంటే నువ్వు ఇంకంతే. ఇప్పుడు మాకు అంటేనేమో మా కులం వాళ్ళని అనుకోవచ్చు, నీకు అంటే ఇంకా నువ్వు వ్యక్తిగతమైన ఇక్కడ నీ కులం అనేటటువంటి ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఒక్కరికే వస్తుంది. మాకు అనేటటువంటిది ఎవరు అంటే నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడినప్పుడు మాకు అంటే నేను వ్యక్తిగతంగా కావచ్చు, నేను ఒక గౌరవంగా మాట్లాడుతున్నట్టు నాకు నేను అని మాట్లాడుకోకుండా నన్ను మాకు అని అనుకుంటే అది నా వ్యక్తిగతంగా మా కులం వాళ్ళు కావచ్చు. కానీ నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అన్నప్పుడు అది 100% నీకే. ఇందులో నీ కులాన్ని నేను లాగి నీ కులానికి నా కులానికి అని చెప్పడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఇది పూర్తిగా స్పెసిఫిక్ అయిపోతుంది. ఇక్కడ మాట్లాడేటటువంటి వక్తగా నేను మాట్లాడుతున్నప్పుడు మాకు అనేటటువంటిది వచ్చే పదానికి ఖచ్చితంగా ఇది ఒక కులాన్ని తెలియజేయచ్చు, నేను ఒక గౌరవ సూచకంగా మాట్లాడుకున్నప్పుడు నా వ్యక్తిగతం కావచ్చు. కాబట్టి అది నాకు సంబంధించినట్టు నేను మాట్లాడేటువంటి వ్యక్తికి. కానీ ఎవరైతే వింటున్నారో, ఎవరి గురించి అయితే నేను ఉద్దేశించి మాట్లాడుతున్నానో అది 100% నీకనే కానీ అది ఇండివిజువల్గా అయిపోయింది. ఇది జర్నలిస్టిక్గా మారింది. అంత జర్నలిస్టిక్గా మారడం వల్ల దీని మంచం అనేటటువంటి అర్థం కూడా ఇక్కడ ఏమైపోతుంది అంటే అది 100% శృంగారానికి వెళ్ళిపోతుంది. రైట్, అవును. అంటే పర్సనల్గా మాట్లాడి ఇది వియ్యం పొత్తు ఏదో నేను ఇట్లా అనగానే ఇది దీన్ని వ్యతిరేకంగా తీసుకోవద్దు, మంచం అంటే మంచం కాదు, మంచంలో తీసుకొని బొర్రుడు అనేటటువంటి అర్థం కాదు, ఇది వివాహ బంధాన్ని తెలియజేస్తుంది, మీరు పిల్లల్ని చేసుకునేటటువంటిది అనేటటువంటిది వస్తుంది అనేటటువంటిది ఇడ
100% కుదరదు. ఎందుకంటే నీకు ఇది భాష- అన్నాడు కాబట్టి. నీకు అన్నట్టు కాబట్టి. ఇక మల్లన్న మాటలకు వచ్చేస్తే మనం ఫస్ట్ పెట్టుకున్నట్టు బీసీలకు 42% ఆర్డినెన్స్ ఇస్తే నీకేం సంబంధం? నీవు బీసీయా? నీకు మాకేమన్నా సంబంధమా? కంచం పొత్తు ఉన్నదా? మంచం పొత్తులు ఉన్నాయా? మనకేమన్నా? నువ్వు పండగ చేసుకునుడేంది? మాకు అర్థం కాలేదు. ఇక్కడ చూసినావా? ఇది మనం కనుక డిస్కోర్స్ని ఇది అనాలిసిస్ చేస్తే ఇక్కడ మల్లన్న మాటల్ని ఇది గనక చేస్తే ఇక్కడ నువ్వు బీసీవా? నీవు ఎవరు? ముందు కలవకుండా కవిత గారిని మాట్లాడేసాను. ఆర్డినెన్స్ ఇస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీయా? నీకు మాకేమన్నా సంబంధమా? కంచం పొత్తు ఉన్నదా? మంచం పొత్తులు ఉన్నాయా? మంచం పొత్తులు అన్నాడు. ఇది కూడా చాలా ప్లూరల్ గా వాడిండు. మంచం పొత్తు ఉందనిలే, మంచం పొత్తులు ఉన్నాయా? మనకేమన్నా? నీవు పండగ చేసుకునేది ఈడ నీకేమి? నువ్వు నీకు ఇక్కడ నువ్వు అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఈడ కంప్లీట్ గా మనం ఇది కూడా అంతే కదా. మనకేమన్నా ఇప్పుడు అక్కడ నీవు అని ఉచ్చరించినప్పుడు నువ్వు నేనే కదా. అంతే. మనకి అంటే నువ్వు నేనే. ఇప్పుడు మాట్లాడిన మల్లన్నకు అనుకోవచ్చు, కవితకు అనుకోవచ్చు, లేకుంటే మల్లన్న కులానికి అనుకోవచ్చు, కవితకు అనుకోవచ్చు. ఇది టూ స్పెసిఫిక్గా వచ్చింది. ఇప్పుడు నేను ఇంత విశ్లేషిస్తుంటే నువ్వు పెద్ద బోటింగ్వా, నువ్వేమైనా బద్రిరాజు కృష్ణమూర్తివా, నువ్వుకంటే చేకూరు రామారావువా, నువ్వేమైనా బుధరాజు రాధాకృష్ణవా, నువ్వేమన్నా కారాపు పంతులువా, రారావా, రకరకాల అంటారు. అయితే నేను చాలా క్లియర్ గా భాషను నేను ఒక లింగ్విస్టిక్స్ లో చదివినటువంటి వాడిగా నేను ఆధారాలన్నీ తీసుకొని వచ్చిన భాష నిర్మాణం ఇవన్నీటువంటివి. ఇప్పుడు ఆయన ఒక పర్టికులర్ చూపించి ఆయన అంటున్నాడు కదా. అప్పుడు ఇందులో కూడా అది అందులో ఇచ్చిన సామెతను కూడా కరెక్ట్ వాడలేదు. మాట్లాడేటప్పుడు మా కులంకి మీ కులంకి ఏమైనా కంచం పొత్తుందా, లేకుంటే మీ కులంకి మా కులంకి ఏమైనా ఏం పొత్తుందా అన్నాడు. మంచం పొత్తులు ఉన్నాయా? అసలు వ్యక్తిగత స్పెసిఫిక్ గా అందులో ఉన్నటువంటి సామెతను కూడా మార్చేసినావు. నాకు మీకు నీకు మాకు ఏమన్నా సంబంధమా? నీకు మాకేమన్నా మంచం పొత్తులు ఉన్నాయా? నీకు మాకేమన్నా సంబంధం? అందుకనే అనేది ఇప్పుడు ఈడ చూసినాం. ఇక్కడ ఏమైపోయింది? ఇప్పుడు ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా వాడలేదంటే ఇక్కడ దీనికి ఏంది? ఇప్పుడు నీకేం సంబంధం అంటే కవితనే. నువ్వు బీసీ అంటే కవితనే అయిపోయింది. కవిత అయిపోయినప్పుడు మనకు రీడింగ్ కాంప్రహెన్షన్లో కూడా మనం అంతా ఇచ్చేసి దీంట్లో ఈ అంటే ఏంది, షీ అంటే ఏంది అనేది తెలియజేస్తారు కదా. అట్లా ఇప్పుడు ఏమైంది? నీకు అనగానే కంప్లీట్ ఉద్దేశించినటువంటి వ్యక్తి కలవకుండా కవితకి వెళ్ళిపోయింది. మాకంటే మల్లన్న కులంకు రావచ్చు, మల్లన్నకు రావచ్చు, రెండు రకాలుగా అనుకోవచ్చు. కానీ ఇది నీకు అనేదానికి 100% కలవకుండా కవితకి వెళ్ళిపోయింది డిస్కోర్స్ అనాలిసిస్ లో. ఈ మంచం అనేటువంటి 100% ఇది వివాహ బంధాన్ని తెలియజేయదు, వ్యక్తికి సంబంధించినటువంటి తెలియజేస్తుంది. వ్యక్తిగతానికి వచ్చేసింది ఈయన మాట్లాడిన మాట. ఈ సామెతలను ఎప్పుడైనా ఒక వ్యక్తికి సమూహానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పదు, సమూహానికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పుద్ది. ఇక్కడ ఏమైంది? మల్లన్న మాట్లాడిన వల్ల కవిత అనే వ్యక్తికి ఒక సమూహము, మల్లన్నకు ఒక కులానికో లేకుంటే ఒక బీసీలని ఒక సమూహానికి వచ్చేటటువంటి సంబంధాన్ని నీకు మాకు ఏమన్నా మంచం పొత్తులు ఉన్నాయా అనేసరికి ఈ విధంగా వెళ్ళిపోయింది. అందుకనే ఏమైపోతుంది అంటే ఇది 100% మల్లన్న మాట్లాడింది 100% తప్పే. అట్లా ఆయన మాట్లాడకూడదు. 100% ఆయన మాట్లాడకూడదు. ఒక ప్రత్యేకించి ఒక ఆడవారిని గురించి మాట్లాడేది అసలు ఆడవారిని మాట్లాడొచ్చు. చాలా ఏంటంటే ఈ సామెతను యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించినప్పుడు మీ కులంకు మా కులంకు మంచం పొత్తులు ఉన్నాయా, మీ కులంకు మా కులంకి ఏమైనా ఇయ్యం పొత్తులు ఉన్నాయా అనొచ్చు. మంచం పొత్తులు మీ కులంకు మా కులంకు అది ఈ మాట కాంట్రవర్సీ. ఈ కులాలతోటి ఇవితోటి ఇప్పుడు ఉన్న వాళ్ళకి సామెతలు తెలియదు, ఏది తెలియదు. భాషా ప్రయోగం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయోగించేటప్పుడు మీ కులంకు మా కులంకి ఏమైనా కంచం పొత్తుందా అన్నాం అనుకో, కంచం పొత్తుంది మంచం పొత్తులు లేవన్నాం అనుకో, చాలా స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ఈ సామెతను ఆయన యాజ్ గా ఉపయోగించలేదు, సామెతను మార్చేసిండు, అందులో ఉన్నటువంటి ప్రొనౌన్స్ మార్చేసిండు, మంచం పొత్తులు ఉన్నాయన్నాడు. కాబట్టి ఈ సామెత అనేటటువంటిది ఆయన ఉపయోగించిన ప్రయోగం అనేది మల్లన్న మాట్లాడిన విధానం అనేది ఇప్పుడు కల్వకుంట్ల కవిత మీద కాదు, ఏ మహిళ మీద కూడా మాట్లాడకూడదు. ఆ టైప్ ఆఫ్ ఆయన మాట్లాడిన విధానము ఉపయోగించవద్దు. కాకపోతే ఇక్కడ కొంత వస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఈ సామెతను ఏదైతే నిజంగా నానుడిలో ఉన్నటువంటి సామెత మీ కులంకు మా కులం కంచం పొత్తుందా, కంచం పొత్తులు ఉన్నాయి, మంచం పొత్తులు ఉన్నాయా, ఇంకా డైరెక్ట్గా అనవచ్చు అసలు కంచం పొత్తు మంచం పొత్తు లేదనుకో, అలా తింటందుకు కూడా అలా చేయట్లేదు. మీ కులంకు మా కులం కంచం పొత్తులు లేవు, కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అన్నారు అనుకో, ఇది 100% ఆడోళ్ళ ముంగట వాడచ్చు,
చిన్నపిల్లల ముంగట వాడచ్చు, ఎవరి ముందైనా ఆడొచ్చు. సామెతలు బ్రాడ్గా చూస్తే మనకేందంటే ఒక సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను తెలియజేసే విధంగా ఉంటాయి, శృంగారాన్ని తెలియజేసేటటువంటి ఉంటాయి. యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి, ఒకతను శృంగార సామెతల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కొన్ని లక్షలలో ఉంటాయి. ఈ శృంగార సామెతలలో 100% మన ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించినటువంటి లైంగిక అవయవాల చుట్టే ఉంటాయి ఆ సామెతలు. ఆ లైంగిక అవయవాలను మనం మన పిల్లల ముంగట, వేరేటోళ్ళ ముంగట, ఆడవాళ్ళ ముంగట మాట్లాడలేము. సేమ్ జెండర్స్ ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. సర్టెన్ ఏజ్ వచ్చినాక ఆ శృంగారంలో వల్ల ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయి, ఆ శృంగారంలో లోటుపాట్లు అప్పుడున్న సమాజానికి తెలియజేయడానికి అమ్మమ్మలు బామ్మలు వాడిరు. ఏదైతే టెంపుల్ల మీద ఈ ఏదైతే శృంగార బొమ్మలు ఉంటాయో ఆ విధంగా ఈ శృంగార సామెతలు అనేవి శృంగార విజ్ఞాన్ని కలిగించేటటువంటి ఉంటాయి. కాబట్టి అన్ని వాడేటప్పుడు మనం జెండర్ను అవన్నీ ఉపయోగించుకొని మాట్లాడుకోవాలి. ఇది ఒక రాజకీయ సామాజిక పరిస్థితులను తెలియజేసేటటువంటి ఒక సామెత. ఈ సామెత అందరి ముంగట ఉపయోగించవచ్చు. దీనికి కొంతమంది వచ్చేసి వచ్చినట్టు మార్చకూడదు, మార్చితే అది పోతుంది మొత్తం. ఇలాంటి నిందార్థాలు వస్తాయి. ఇంకా మన మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకా చాలా ఉండాలి. ఎందుకంటే ఆయనది కూడా నేను ఆధారాలతోటి అన్ని చూపిస్తాను. ఎందుకంటే చాలా మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటివి ప్రయోగించేటప్పుడు. ఇంకా నేను చాలా మంది వచ్చి చెప్తున్నారు, అన్న ఈ సామెతలలో అన్నిటిని ఏరి పెట్టాలి, ఈ సామెతలలో ఇలాంటివి వాడకూడదు, ఈ సామెతలను నిషేధించాలి. తెలంగాణ సమాజంలో మనం ఉపయోగించుకోవడం రాక మనం ఉన్నటువంటి ఒక భాషకు ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆ సామెతలో ఉన్నటువంటి ఒక నిగూఢ అర్థాన్ని, ఒక చిన్న పదాలతోటి ఒక వచ్చే విస్తృత అర్థాన్ని మనం ఏ విధంగా చంపేస్తాం చెప్పు? మనకి ఏ హక్కు ఉంది? మనకు ఆ హక్కు లేదు. దీన్ని చాలా మంది కూని చేస్తున్నారు భాష మీద పట్టలేక, ఏదో ఒక కోపం మీదనో తాపం మీదనో. ఇప్పుడు చేసినటువంటి విధానము బీసీ విధానాన్ని ఎత్తుకోవడము చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి నువ్వేందుకు చేస్తావు అనే దాని మీద వచ్చినటువంటి కోపము, ఆమె వచ్చి దాడి చేయడం వల్ల వచ్చిన దానివల్ల ఈ సామెతలను నిషేధించాలని చెప్పడం అనేది చాలా చాలా తప్పు. ఇప్పుడు నేను చేసిన దానికి ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే చెప్తున్నా చూడన్నా, వీళ్ళు మనకు చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకు చాలా లింగ్విస్టిక్స్లో మనకు ఉంటాయన్నమాట. పొలిటికల్ స్పీచ్ అనాలిసిస్, అండర్స్టాండింగ్ ఆఫ్ పొలిటికల్ స్పీచ్, క్రిటికల్ డిస్కోర్స్ అనాలిసిస్ ఆఫ్ ద పిఎంస్ పొలిటికల్ స్పీచెస్ ఎయిడ్ ఆన్ ద టీవీ ప్రోగ్రామ్ రిటర్నింగ్ హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్. ఈడ చూడు, లాంగ్వేజ్ ఇన్ ఏ పొలిటికల్ స్పీచ్. ఇందులో పొలిటికల్ స్పీచ్లో లాంగ్వేజ్ని అనాలిసిస్ చేస్తుడు. ఇంకా నీకు పోతే చాలా డెప్త్ ఉంటుంది. ఇగో క్రిటికల్ డిస్కోర్స్ అనాలిసిస్ ఆఫ్ బరాక్ ఒబామా స్పీచెస్. నీకు ఇది లింగ్విస్టిక్స్లో ఉంటుంది. అండర్స్కోరింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఏ పొలిటికల్ డిస్కోర్స్ ఇన్ ద ఫిలిపైన్స్, అక్కడ మాట్లాడినటువంటి లెక్సికల్ అనాలిసిస్ ఆఫ్ యుఎస్ పొలిటికల్ స్పీచెస్. అంటే భాషను ఇక్కడ కాదు, ఇతర దేశాలలో మాట్లాడేటప్పుడు అధ్యక్షులు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడినాక వాళ్ళ భాషను దాన్ని అన్నిటిని చాలా విస్తృతంగా అనాలిసిస్ చేస్తారు. దీనిలో డిస్కోర్స్ అనాలిసిస్ అంటారు, స్పీచ్ డిస్కోర్స్ అనాలిసిస్ లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాక మళ్ళీ వచ్చినాక మనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇదొక సంపద అండి. తెలంగాణ వచ్చినటువంటిదే నీళ్లు నిధుల నియామకాలు ఎంత ఇంపార్టెంటో భాషను కూడా అంతే ఉపయోగించారు. తెలంగాణ భాషను కించపరిచిర్రు అనేటువంటి తెలంగాణ భాషగా తెలంగాణలో ఉన్నటువంటి మాండలికాలు, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ యాసలను అవమానపరిచిర్రు. తెలంగాణ అనగానే ఒకటే మాండలికం కాదు, ఇది తెలంగాణ భాష. అంటే తెలంగాణ భాష ఏముంది? తెలుగు. ఈ తెలంగాణ తెలుగును అవమానించారంటే తెలంగాణకు ఉన్నటువంటి తెలుగు కూడా యూనిఫైడ్ లేదు, ఒకటే స్టాండర్డైజేషన్ లేదు. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ వివిధ రకాల మాండలికాలు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి యాసలు ఉన్నాయి. కాబట్టి మల్లన్న మాట్లాడినటువంటిది తప్పు. ఇది తప్పును తెలుసుకోకుండా ఊకిన వచ్చేసి ఒక బీసీ కాబట్టి ఈయన మీద దాడి చేస్తున్నారు, ఈయన మాట్లాడింది కరెక్టే, సామెత ఉంది, ఇలాంటి సామెతలు ప్రయోగించేటప్పుడు ఈయన ఇట్లా అనకూడదు అనే క్లియర్గా చూస్తే మల్లన్న మాట్లాడింది నీవు అనేటటువంటి పదం వచ్చింది చూడు, అది చాలా చాలా తప్పు. ఇకపోతే ఈ తెలంగాణలో ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటిది ఏంటంటే, ఇప్పుడు అవి కూడా చూపిస్తాం మాండలికాలనా. ఇప్పుడు నేను చెప్పిన దానికి చాలా ఆధారాలతోటే వచ్చిన, అథెంటిసిటీ తోటి వచ్చిన. ఇగో నేను చూపిస్తున్నా చూడు, మాండలికాలు తెలంగాణ. ఇది ఏంది? ఇది 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 వడ్రంగి కులానికి సంబంధించింది. ఇది నల్లమేల భాస్కర్ గారిది. ఇది నల్లగొండకు సంబంధించినటువంటి నల్లగొండ మాండలికాలు. ఇది ఏమన్నా నిజామాబాద్ మాండలికాలు, ఇదే మాండలికాలు మహబూబ్నగర్ జిల్లా మాండలికాలు, ఇదే ఆదిలాబాద్ జిల్లా మాండలికము, ఇది కరీంనగర్ జిల్లా మాండలికము,
ఈ విధంగా మనకు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాలకు 23 మండలికాల మీద వర్క్ జరిగింది. ఆధారంగా కూడా మాట్లాడాలి కదా, వృత్తి మండలికాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన దాంట్లో ఇక చూడండి, మాండలిక వృత్తి పదకోశం వడ్రంగి వాళ్ళది. వడ్రంగిలో వాడే పనిముట్లు ఏందనేటటువంటిది తెలంగాణలో దక్షిణ తెలంగాణ అయినా ఉత్తర తెలంగాణ, మళ్ళీ ఇది పోతే రాయలసీమకు, అక్కడ పోతే మనకు కోస్తాకు ఉండేటటువంటిది ప్రతి దాంట్లో మాండలిక ఉంది. వృత్తి మాండలికాలు ప్రతి కులాల వారికి అన్నిటి వరకు చాలా వర్క్ జరిగింది. తెలంగాణ పదకోశం నలిమల భాస్కర్ గారు రిలీజ్ చేసిర్రు. ఇది తెలంగాణలో ఉండేటటువంటి వివిధ మాండలికాలకు అన్నిటిని కాడ కూర్పు చేసినటువంటిది ఇది. ఇది అన్నిటిని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఊకిన భాషను మనం కూని చేస్తామంటే ఇది చూడండి, 3 తరాల తెలంగాణ కథ. ఇది తెలంగాణ మాండలికాలలో రాసినటువంటిది. మనకు వారి పేరు గుర్తు రావట్లేదు. వారు చాలా తెలంగాణ మాండలికాలలో కథలు రాశారు, కాళమల్లయ్య గారు. మరి ఒక పొలిటికల్ గా మాట్లాడే వాళ్ళకే, లేదంటే ఒక ఇప్పుడు ఒక విఐపిగా మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మన మాటలు రికార్డ్ అవుతాయి, ఖచ్చితంగా 10 మంది వింటారనే టైంలో ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా, మాండలికాలని ఖచ్చితంగా ఫాలో అయ్యే మాట్లాడాలి కదా. అయినా ఒకటి వచ్చేసిందన్న తెలంగాణలో. ఇది ఎందుకు వచ్చిందంటే, నేను ఎవరన్నా ఏదన్నా అనుకుని నేను ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు కాదు. అసలు ఈ మాట్లాడేటటువంటి భాష అనేటటువంటిది తెలంగాణలో ఉపయోగిస్తున్నటువంటి పదజాలము, వాళ్ళు పదజాలము మంచిగా ఉన్న ఉచ్చారణ వల్ల చాలా లోపాలు వస్తాయి. ఎందుకంటే మల్లన్న మాట్లాడేది అన్ని కూడా చాలా ప్రొవోకేటివ్గా ఉంటుంది. ఆయన స్పీచ్ అనాలిసిస్ చేస్తే రెచ్చగొట్టినట్టు అనేటటువంటి ఉంటుంది. ఆయన ఎంత జాగ్రత్త వాడినా కొన్ని సందర్భాలలో ఆయన ఉచ్చారణ వల్ల చాలా తేడా వస్తుంది. అన్న అనేది ఎట్లుంటది, అన్నా అంటే ఎట్లుంటది, ఇట్లా అంటే దాని ఉచ్చారణ వల్ల చాలా ఇంటోనేషన్ వల్ల చాలా భాషలో చాలా వేరియేషన్స్ వస్తాయన్న. దాని టోన్ ఆఫ్ ది మన రైటింగ్, మాకు రీడింగ్ కాంప్రహెన్షన్ వీటిలలో క్యాట్ ఎగ్జామ్కి ఎందుకు అందరు ఫెయిల్ అవుతారు? తెలుగు చదివినోనికి అది తెలియదు. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అని, ఇంటోనేషన్ వల్ల మారేది, దానికి చాలా క్వశ్చన్స్ చాలా డెప్త్ అడుగుతాడు. సీసాట్లు ఎందుకు పోతున్నారు? ఇలాంటి వాళ్ళనే పోతున్నారు. అలా సీసాట్ వచ్చినాకనే తెలుగు వాళ్ళు తక్కువ అయిపోయారు. ఇవన్నీ తెలియదు వీళ్ళకు. తెలియక భాష మీద ఏది లేక ఏదో మేము మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇదే తెలంగాణ మాండలికం అనుకొని తెలంగాణ వచ్చినాక జరుగుతున్నటువంటిది ఏంటిదంటే, పొలిటికల్ లీడర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. ఈ భాషా ప్రయోగం చేసేటటువంటి వాళ్ళు, మాట్లాడేటటువంటి వాళ్ళు ఫస్ట్ పొలిటికల్ లీడర్స్, ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, కలెక్టర్లు, వీళ్ళు పొలిటికల్లో ఇంకా ఈ ఎంప్లాయీస్ అందరూ ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళు మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత సామాజిక ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు మాట్లాడేటట్టు వీళ్ళని అందరినీ చూసుకుంటే భాష చాలా మంచిగా ఉండాలి. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ తీసుకున్నాం అనుకో, ముఖ్యంగా సీఎంలను తీసుకుంటే గత సీఎం, ఇప్పుడున్న సీఎం గారు డైరెక్ట్ ప్రధానమంత్రిని మోడా గీడియా అని మాట్లాడారు. దాని తర్వాత ఇంకా ఆయన చాలా పదాలు అన్నాడు. దాని తర్వాత మంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని రండా అని అన్నాడు. దాని తర్వాత వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఒక చర్చ జరిగేటప్పుడు మేము ప్రిపేర్ కాదు, పీకేనీకి వచ్చిర్రా అన్నాడు నిండు అసెంబ్లీలో. ఆయన అట్లా మాట్లాడిండు. ఆయన మాట్లాడినాక ఇప్పుడున్నటువంటి సీఎం డైరెక్ట్ పంచలు కొడతాం, గుడ్డలు తీస్తాం, డయర్లు తీస్తాం, రండలు ముండలు వాతలు పెడతాం. ఈ భాష మాట్లాడినప్పుడు ఏమైపోతుంది? ఇదే ఇంకో సామెత కూడా, దూడ తల్లి చాలా మేస్తే దూడ గెట్టునే మేస్తుంది అంటారు. గెట్టు అనేటువంటి పొలానికి గెట్టు ఉంటుంది, వరాలు ఉంటాయి, దాన్ని గెట్టు అంటారు. గెట్టు మీద ఏంటంటే గొడ్లు మేయడానికి కొరకు ఒకప్పుడు వరాలు ఇంత పెద్దగా ఉండేవి. అరక ఎడవగానే వీటి గొడ్లను వదిలిపెడితే అయిపోయి పశువులు అనేటువంటి అరక మీద ఎడ్లు అరకేసాయి. తల్లి అనేటువంటి చాలా మేస్తే దూడ పోయి ఆ గట్టినే మేస్తుందా? మేయదు కదా. అట్టనే అన్నట్టు వీళ్ళను మనం ఒక ఆదర్శంగా తీసుకునేటప్పుడు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు వీళ్ళు బూతులు మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడతాం? బూతులే మాట్లాడతాం. వాళ్ళకి అది నాయకత్వం వహించేటటువంటి ఒక ఎమ్మెల్యే బూతులు మాట్లాడితే ఎమ్మెల్యే కింద ఉన్న వాళ్ళు బూతులే మాట్లాడతారు. 100% బూతులు మాట్లాడతారు కదా. ఒకప్పుడు మంచిగా మాట్లాడతారు అనుకున్న జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు కొన్ని బూతులకు వచ్చేసిండు. మంచిగా నిన్న ఈటెల గారు ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. ఆయన నిన్న నా కొడక అని మాట్లాడిర్రు. ఇంకా ఎట్లా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మాట్లాడట్లే, అక్కడక్కడ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి వాళ్ళు మాట్లాడట్లే. ఇక సామాజికవేత్తలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. అది కూడా అంతేం లేదు, కానీ ఇంకా అదంత దిగజారుడికి రాలేదు. ఇక నెక్స్ట్ పోతే విద్యార్థి నేతలు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. అది ఇంకా పొలిటికల్గా వచ్చినంత నీచమైన స్థాయికి ఎవడు పడితే అని మాట్లాడే స్థాయికి రాలే. కానీ జర్నలిస్టులలో వచ్చింది. ఏదైతే ఇద్దరు ప్రామాణికంగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారో పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు. ఇవాళ యూట్యూబ్ వచ్చినాక
చాలా మంది జనరేషన్, నేను వాళ్ళ జనరేషన్లా కాదని నేను అనను, నువ్వు ఏదైనా కావచ్చు, కానీ నువ్వు మాట్లాడే భాష అనేది చాలా మంచిగా ఉండాలి. ఇవాళ ఎట్లా వచ్చిందనంటే తిడితేనే వ్యూస్ వస్తాయి. ఇది కేసీఆర్ గారు చేసినటువంటి ఒక పెద్ద తప్పు. ఎందుకంటే వారు సీఎం ఉన్నప్పుడు వారిని కచరా అని తిట్టినప్పుడు, వాళ్ళ ఇదే కవితక్క ఈరోజు ఇట్లా మాట్లాడింది కదా, ఆ రోజు కవితక్క తైతక్క అన్నప్పుడు, లిక్కర్ ర్యాన్ అన్నప్పుడు, ఆ కేటీఆర్ గారి మీద పదాలు వచ్చినప్పుడు, హరీష్ రావు గారి మీద వచ్చినప్పుడు, ఆర్మూరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వారు జీవన్ రెడ్డి గారిని అరే పాండు అని వచ్చినప్పుడు చాలా మంది మీద మల్లన్న ఒక నిక్ నేములు పెట్టి మాట్లాడిండు. ఒక ఆ రోజు ఏం చేసిరు? ఈ భాషకు ఎందుకు కట్టడి చేయలేదు? ఆ రోజు పేటెంట్ పోనీ మాట్లాడుకొని మంచి అయినా చెడైనా మేమే ఒక మీడియాలో ఉంటున్నాం, మేమే ఒక చర్చలో ఉంటున్నాం అనేటువంటి ఒక ధోరణి వచ్చింది. అదే వచ్చినాక ఈరోజు అదే అయినరు. మళ్ళీ ఒక ట్రెండ్ లెక్క మళ్ళీ అవునన్నా కదన్నా ఒక యూట్యూబ్ జర్నలిజాన్ని ఒకటి న్యూస్ అనాలిసిస్ తీసుకొచ్చినాక ఆయన మాట్లాడే భాషా ప్రయోగం కూడా మొత్తం తిట్లతోటే. ఆ తిట్లు తిడితేనే వ్యూస్ అని, దాని తర్వాత ఆయన యూట్యూబ్లోకి వచ్చి మిగతా వాళ్ళందరూ అట్లా వచ్చి న్యూస్ అనాలిసిస్కి వచ్చిన వాళ్ళు అదే భాషా ప్రయోగాన్ని ఇంకా అంతకు మించి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు ఆ కొడుకు ఈ కొడుకు, అరే కొడక నువ్వు ఏం చేసినవురా, అలా డైరెక్ట్ ఒక పార్టీ అధ్యక్షులను పట్టుకొని, ఒక ఎమ్మెల్యేలను పట్టుకొని, ఒక ఎంపీలను పట్టుకొని, ప్రజాప్రతినిధులను పట్టుకొని, సీఎంలను పట్టుకొని వీళ్ళు అటనే తయారయ్యారు, వీళ్ళు అటనే తయారయ్యారు. ఇప్పుడు వచ్చేటటువంటి పోరగాళ్ళకు వాడు ఏ భాషను చూసుకొని నేర్చుకోవాలి, ఏది మాట్లాడాలని నేర్చుకోవాలి. ఇప్పుడున్న వాడుక భాష ఇదే కదా. ఇప్పుడు అందరూ ఇప్పుడు సీఎంల దగ్గర నుంచి అందరూ ఇదే భాష వాడుతున్నప్పుడు కింద ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా అదే నేర్చుకుంటారు. వేరే అసలు నిన్న మొన్న ఒక వీడియో ట్రోల్ అవుతుందన్న, ఒక అబ్బాయి చిన్నోడు అమ్మాయి అరే పెద్ద అయినాక మనం లవ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అంటే వాడు వచ్చి ఏడ్చి వాళ్ళ నాన్నకు, నాన్న ఇది నన్ను పెద్ద అయినాక లవ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అన్నది అమ్మాయి. నాన్న ఇది ఎంత పెద్ద బూతు అన్నాడు ఆ చిన్నోడు. అవును, లవ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అంటే ఎంత పెద్ద బూతు డాడీ అని అడిగిండు. వానికి ఉన్నటువంటి సంస్కారం వీళ్ళకి లేదు. అవును, ఇంకా వాడు పెళ్లి అన్నారు కాబట్టి, ఆ ప్రేమించుకొని పెళ్లి అన్నారు కాబట్టి అది బూత్ అదే ప్రేమించుకుందాం అంటే నాన్న ఉండి అరే ప్రేమ అంటే అది కాదురా, ప్రేమ అంటే ఇట్టురా అని చెప్పుకుంటే ఆస్కారం ఉంటుండే. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనే దాన్ని అది అంత బూతుగా ఈ వయసుకు ఇది బూతు అని వాడు గ్రహించిండు అంటే వీళ్ళకి ఎక్కడ ఉంది ఈ జ్ఞానము? వీళ్ళు ఎందుకు పేటెంట్లు ఇచ్చారు? 100% వీళ్ళు మారాల్సిందే, రాజకీయ నాయకులు మారాల్సిందే. వీళ్ళు పేటెంట్లు ఇచ్చి దీనివల్ల మేము చర్చలో ఉంటామని ఒక అవకాశం ఇచ్చి ఈరోజు ఆయన మాట్లాడగానే ఒక్కొక్కడు తొడలు కొట్టుకొని నా కొడకని, అమ్మల్ని, అక్కల్ని అసలు ఆ పదాలనే వాడలేకుండా ఉండేటటువంటి ఉంది. నేను ఒకసారి ఒక నాయకుడిని ఒక తిట్టలే, భూతేం తిట్టలే, ఆయన చేసినటువంటి పని అన్నందుకు నేను ఇప్పటి వరకు రిగ్రెట్ అవుతున్నా. ఏంది ఈ రోజు వీళ్ళు ఒక ఉన్నతమైన పదవులలో, ఒక బాధ్యత పదవులలో ఉండి దానికి అన్ని ఆధారాలు ఉన్నాయన్న. ఈ రోజు నేను భాషకు సంబంధించిన ఈ చూపించిన, మాండలికాలు చూపించిన, ఇగో సామెతలు చూపించిన, ఇగో దీనికి అసలు ఒక్కొక్క జాతీయానికి ఎంతటువంటి ఒక పుట్టు పూర్వతరాలతో ఈ అన్నీ ఉన్నాయి. వీటిని అన్ని నేర్చుకోవాలి వీళ్ళు. దయచేసి చెప్తున్నాము, ఈ పొలిటికల్ లీడర్లు దీంతో ఎంటర్టైన్ చేసి సమాజాన్ని ఆగం చేయొద్దు, అస్సలు ఆగం చేయొద్దు. ఇది చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన మల్లన్న అనే వ్యక్తి మాట్లాడినటువంటిది జనరల్ నుంచి స్పెసిఫిక్గా వచ్చింది. 100% ఎట్లా జనరల్ నుంచి స్పెసిఫిక్గా వచ్చిందో కూడా 3 విధాలుగా మనం చూపించినాము. ఆయన మా కులంకు మీ కులంకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదని చాలా జనరల్, మాకు మీకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు 50% జనరల్, 50% స్పెసిఫిక్. మాకు మీకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదనేది 100% వ్యక్తిగతము అంటే జనరల్ నుండి స్పెసిఫిక్గా మారింది. మనం ఎస్ఏ రాసేటప్పుడు కూడా ఒక జనరల్ని ఎత్తుకొని, ఇప్పుడు నేను ఉన్నా గ్రూప్ 1లో ఉన్నా, గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయంట. అవకతవకలు జరిగినాయి ఒక జనరల్ స్టేట్మెంట్ రాసేసి ఏమేం జరిగినాయి, మాకు పిఎంఎల్ లిస్ట్ ఇవ్వలేదు, మాకు సెంటర్లలో కోడ్ ఉమెన్స్ ఇట్లా మార్చారు, డబల్ హాల్ టికెట్ ఇవ్వలేదు, మాకు వెబ్ నోట్లు పెట్టలేదు, పెట్టిన వెబ్ నోట్లలో ఇట్లా తీసేసారు చెప్పేసి అటెండెన్స్ క్లియర్గా లేదు, జెల్ పెన్ వాడు ఇలా ఒక 4-5 అంశాలు పెట్టినాక నేను డబల్ హాల్ టికెట్ ఒక సెంటర్లో ఇట్లా చేసారు, ఆ సెంటర్లో చెప్పేసి ఆ సెంటర్ నుంచి చెప్పేసి పలానా హాల్ టికెట్కి ఇట్లా వచ్చింది అంటే జనరలైజ్ చేసేసి ఒక స్పెసిఫిక్ వస్తాం. రైట్. అదేవిధంగా మల్లన్న కూడా ఒక జనరల్ నుంచి స్పెసిఫిక్ వచ్చినప్పుడు అది వ్యక్తిగతానికి మారింది. జనరల్ టు స్పెసిఫిక్ ఉంటుంది, స్పెసిఫిక్ టు జనరల్ ఉంటుంది. ఒక వ్యక్తి ఇప్పుడు జనార్దన్ అనేటోడు ఒక లంగా అన్నావు అనుకో, ఈ జనార్దన్ నేను నానే చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడతారు, ఇప్పుడు విద్యార్థులను పెట్టుకొని ఒక్కొక్కటి ఇట్లా పొలిటికల్గా చేస్తారు. ఇప్పుడు నన్ను కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, జనార్దను నిరుద్యోగులను పెట్టుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు అని
జనార్దన్ తోటి ఓపెన్ చేసిండు. జనార్దన్ ఓపెన్ చేసేసి దీనికన్నా ముందు ఎవరు చేసిండ్రు, తీన్మార్ మల్లన్నిటిని చేసిండు, తర్వాత ఈయనొకటి చేసిండు. జనరల్ లాస్ట్కి వచ్చేసరికి అందరు కూడా ఇంతే, ఒకటి ఉన్నటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా వస్తారు. ఇది సమాజంలో సర్వసాధారణం అయిపోయింది అంటే జనార్దన్ అన్న వ్యక్తి నుంచి తీసుకొని వచ్చి ఒక జనరలైజ్ స్టేట్మెంట్కి వచ్చేసినావు, దాన్ని ఒక జనరలైజ్ చేసేసినావు. ముందు స్పెసిఫిక్ గా స్టార్ట్ చేసి జనరలైజ్. ఇప్పుడు మల్లన్న అనే వ్యక్తి ఒక జనరల్ గా ఉన్నటువంటి సామెతను టూ స్పెసిఫిక్ గా తీసుకొచ్చాడు. అది టోటల్ స్పెసిఫిక్. అది సామెతలు అనేటటువంటి సమాజము గుర్తించండి, సామెతలు ఎప్పుడు స్పెసిఫిక్ గా ఉండవు, ఒక సమాజాన్ని ఉద్దేశించి ఉంటాయి. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ అక్కడ ఉన్నటువంటి మంచి చెడులు కానీ ఏదైనా ఒక నట్షల్గా చెప్పాలనుకున్నప్పుడు, ఒక నిగూఢ అర్థంగా చెప్పాలన్నప్పుడు విస్తృత పదాలతోటి చెప్పలేనటువంటి విస్తృతమైనటువంటి సమాచారాన్ని ఒక 2-3 పదాలలో ఇమిడించి చెప్పేటటువంటివి. దీనిని మీరు గ్రహించకుండా ఏమి చేయకుండా ఉట్టిగానే తెలంగాణలో ఉన్నటువంటి బూత్ సామెతలను, ఈ కొన్ని సామెతలు నేరాలే మనం టిక్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది చేయాలనడమో, లేకుంటే ఒక్కొక్కరు చాలా మందిగా మాట్లాడుతున్నారు. తెలకపల్లి రవి గారు కూడా వారు కూడా వచ్చేసి మళ్ళీ ఎట్ట మాట్లాడతావు నువ్వు, ఇది పెద్ద బూతు, మంచం ఏందండి మా ఆడోళ్ళ ముంగట ఇది ఎట్ట మాట్లాడతావు. వారికి పట్ల నాకు చాలా గౌరవం, వారికి ఉన్నటువంటి భాష పట్టు ఎవరికి లేదు. కమ్యూనిస్టులో ఆయన ఒక మ్యాగజైన్స్ అయిన బుక్స్ రాయడం వల్ల మీరు కూడా అంటే ఎట్లా అండి, ఒక సామెతను కంప్లీట్గా వివరించి నన్నది ఏందనాలి కదా. మంచం అనేటటువంటి బూతు ఏంటండి, ఆడ బోర్బాయికి మంచాలకు ఇదేంటి మంచం లేదో బ్రహ్మ అర్థం ఉన్నట్టు అని మాట్లాడుతున్నారు అంటారు. మంచానికి నిజంగా ఒక విస్తృత అర్థమే ఉన్నది, ఒక వియ్యం పొత్తును తెలియజేస్తున్నది. కరెక్ట్ వాడినప్పుడు అది మంచి అర్థాన్ని ఇస్తున్నది. మీరు మాట్లాడకుండా చేయకుండా వచ్చేసి చేస్తే అది కరెక్ట్ కాదు. పెద్ద అందరూ కూడా ఇది చదవాలి కదా ఫస్ట్. ఇప్పుడు తెలుగు అనేది నేర్చుకున్న తర్వాతే అసలు వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవాలి. నాకు బాధ ఏమనిపించింది అంటే తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాల మీద తెలంగాణ ఎంత బలంగా ఉద్యమం నిలబడ్డదో అదే విధంగా తెలంగాణ మాండలికాలపైన, తెలంగాణ యాసలపైన తెలంగాణ ఉద్యమానికి ఒక మంచి పునాది పడ్డది. ఈ వచ్చినటువంటి తెలంగాణలో ఇది ఏది తెలుసుకోకుండా ఈ తెలంగాణ యొక్క మాండలికాలను, తెలంగాణ యొక్క ఉచ్చారణను కొంతమంది వల్ల దీనిని కుదించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయడం తప్పు. దీనికి ఇంకొకటి కూడా నేను చెప్పి ముగించదలుచుకుని ఏంటంటే, ఈ మన తెలంగాణ వచ్చినాక బిత్తిరి సత్తి వాడినటువంటి ఉచ్చారణ కానీ, ఆయన వాడినటువంటి పదాలు కానీ ఇది తెలంగాణ యొక్క స్లాంగ్ అని, తెలంగాణ ఇటువంటి భాష ఇట్లుంటుందని చెప్పడం కూడా చాలా మూర్ఖత్వం. అసలు నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఆయన ఇట్ట కింకిర్లు పెట్టేసి ఆయన మాట్లాడింది ఎక్కడ మాట్లాడతారు తెలంగాణలో? అట్లా ఆ ఆభావాలతో ఎవరు మాట్లాడతారు? ఆ యాస ఎక్కడ ఉంటుంది? ఆయన మాట్లాడినటువంటి పదాలన్నీ ఏడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో చూపించండి. నేను చూపించిన మాండలిక పదకోశాలు 10 ఉమ్మడి 10 జిల్లాలకు 10 ఉన్నాయి. ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ లేదు. కాబట్టి దీనిని ఈ విధంగా మీడియాలోకి వచ్చి కొంతమందికి పాపులారిటీ రాగానే వాళ్ళు మాట్లాడిందే తెలంగాణకు ఆపాదించడం అనేటటువంటిది, వాళ్ళు మాట్లాడితే కొన్ని తప్పులు దొరికితే ఈ తప్పుల్నే అందరు చేస్తారు, ఇవి తప్పులని చేయడం అనేటటువంటి తప్పు. భాషా ప్రయోగాన్ని నేర్చుకోవాలని, తెలంగాణ భాషను యాసను కొంతమంది చేసిన శిల్పి చేష్టల వల్ల మనం దాని యొక్క విస్తృతిని మనం తగ్గించుకోవద్దని చేతులైతే దండం పెడుతున్నాం. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, అది జనరల్ స్టేట్మెంటా లేదంటే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం అనేది ఖచ్చితంగా అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఈ ప్రయత్నం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.